శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ కూడాను ఎక్కువగా కేదారేశ్వర స్వామి వారి పూజ ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కేదారేశ్వర స్వామి వారి యొక్క పూజా విధానాన్ని ఇక్కడ తెలియజేయ ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ఆ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుతున్నాం. ముందుగా భక్తులందరూ కూడాను తమ ఇళ్లల్లో తూర్పు దిక్కు ఈశాన్యమూలగా చక్కగా ఆవు పేడతో కానీ పసుపుతో కానీ అలికి చక్కగా పసుపు రాసినటువంటి పీటను ఏర్పాటు చేసుకుని దానిపైన వరిపిండితో చక్కగా ముగ్గులు దిద్ది ఉమామహేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని కానీ కొంతమంది సన్నికల్లు పత్రం మీద కూడా ఈ పూజను ఏర్పాటు చేస్తున్నారు. వారి కులాచారంగా ప్రాంతాచారంగా ఏర్పాటు చేసుకుని పూజకు సంసిద్ధులు కావాలి. అదేవిధంగా ఆ పీటకు ముందుగా 2 దీపారాధన కుందులను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పూజకు కావలసినటువంటి సామాగ్రి: పసుపు, కుంకుమ, ఊదెత్తులు, కర్పూరం, గంధం, పువ్వులు, అక్షతలు, బెల్లము, తమలపాకులు, చెక్కలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అదేవిధంగా ఇతర రకాలైనటువంటి నైవేద్యాలకు పళ్ళు, అదేవిధంగా కేదారేశ్వర స్వామి వారి యొక్క పూజలో పూజ నిమిత్తం ఉంచేటువంటి తోరము, వారి కులాచారము లేదా వాళ్ళకి ఆచారంగా ఉండేటువంటి బూరెలు, స్వామివారి ప్రసాదానికి బూరెలు, పాయసం, అదేవిధంగా పంచామృతము అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార సామాగ్రి అంతా కూడా దగ్గర పెట్టుకొని దీపారాధనకు కావాల్సినటువంటి సామాన్లు కూడా ఏర్పాటు చేసుకుని పూజకి సంసిద్ధులయ్యి, అదేవిధంగా ఆచమనం చేయడానికి పంచపాత్రలో కానీ 2 చెంబులతో నీళ్లు పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంటికి మామిడి తోరణం కట్టుకోవాలి. అదేవిధంగా పూజకి యథాశక్తిగా పత్రి కానీ పువ్వులు కానీ సమకూర్చుకోవాలి. ముందుగా దీపాన్ని వెలిగించి దీపానికి అక్షతలు కానీ పువ్వులు కానీ దీపం దగ్గర ఉంచి దీపానికి నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా మనం ఒక పళ్ళెంలో ఒక తమలపాకు పెట్టి పసుపు ముద్దను కలిపి దానికి కుంకుమ బొట్టు పెట్టి పసుపు వినాయకుడి పూజకు సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా స్వామివారికి ప్రసాదంగా చిన్న బెల్లం ముక్క అక్కడ ఉంచాలి. పంచపాత్రతో నీళ్లు సిద్ధం చేసుకుని పూజకు సమాయత్తం అవ్వాలి. ఇప్పుడు పూజ ప్రారంభమవుతోంది. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రయవతు. శ్రీవాగ్దేవ్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేషు మూర్జిందుహానాథే దర్వాకస్మాన్ ఉపసుష్టుతైతు. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. పంచపాత్రలో నీళ్లు 3 సార్లు కుడి చేతిలోకి వేసుకుని వేరువేరుగా నీళ్లు తాగాలి. 4వసారి చేతిలో నీళ్లు పోసుకుని పళ్ళెంలో కానీ పక్కన ఆకు మీద కానీ విడిచిపెట్టాలి. ఓం ఆచిమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకొని పసుపు వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రికం స్మరామి.
యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ స్మృతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాముపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. మీరు పట్టుకున్నటువంటి పువ్వులు కానీ అక్షతలు కానీ శుభమస్తు అనుకుంటూ వినాయకుడికి పూజ చేయాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సచీపురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. 2 అక్షరాలు తీసుకుని వాసన చూసి దంపతులుగా ఉన్నటువంటి వారు మీ భార్యకి ఎడం చేతి వేయాలి. కేవలం ఒక్కరుగా పూజలో పాల్గొంటే వాళ్ళ ఎడం చేతి వెనక్కి అక్షతలు వేసుకోవాలి. ఉత్తిష్టంతు బోధవిషాజాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. ముక్కు పట్టుకుని గాలి పీల్చి వదులుతూ ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జ్ఞనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరూం. చేయి తీసి మమ అని అనుకోవాలి. మమ యజమానత్యౌపాత్ దురితఖే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయూజమాసే కృష్ణపక్షే అమాయాంశుపతిదౌ వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకర్ణ ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రస్య. ఎవరైతే పూజలో కూర్చున్నారో మొదటగా వాళ్ళ గోత్రం పేరు చెప్పుకోవాలి. అదేవిధంగా దంపతులుగా కూర్చుంటే ధర్మపత్ని సమేతస్య అని నేను చెప్పినప్పుడు ఆవిడ పేరు కూడా తలుచుకుని కుటుంబ సభ్యుల పేర్లు కూడా తలుచుకోండి. శ్రీమాన్ గోత్రస్య గోత్రము పేరు చెప్పుకోండి. నామధేయస్య యజమాన్ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ భార్య పేరు, అదేవిధంగా పిల్లల పేరు కూడా మనసులో తలుచుకోండి, చెప్పుకోండి. సహ కుటుంబస్య క్షేమస్థైర్యధైర్యవీర్యభయారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్షచతుర్విధఫలపురుషార్థసిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థాదిఫలసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్యరాసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్తాం శ్రీ కేదారేశ్వర దేవతాముద్దిశ్య శ్రీ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. కరిష్యే అన్నప్పుడు ఉంగరం వేలుతోని నీళ్ళు ముట్టుకోండి. అదేవిధంగా ఇంకో చెంబుతో కానీ గ్లాసుతో కానీ నీళ్లు పెట్టుకొని ఆ కలిసికి గంధం కానీ పసుపు కానీ రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశార్చనం కరిష్యే. కలశం గంధపత్ర పుష్పాక్షతా నిక్షిప్య. ఏ కలిసికైతే మనం బొట్లు పెట్టి ఉంచామో ఆ కలిసిలోని నీళ్లుంచి దాంట్లో గంధము పువ్వులు అక్షతలు వేయండి. దంపతులుగా ఉన్నవారు ముందుగా ఆ కలిసి మీద భార్య చెయ్యి మూత వేసిన తర్వాత భర్త ఆవిడ మీద చెయ్యి ఉంచాలి. లేదు ఒక్కరిగా వచ్చినట్టు వారు ఆ కలిసి మీద చెయ్యి మూత వేసి ఉంచండి. ఓం కలిసిలో కలిశారాధన చేస్తున్నాము. ఇప్పుడు ముందుగా కలిసి మీద భార్య చెయ్యి ఉంచాలి, దాని మీద తన భర్త చెయ్యి ఉంచాలి.
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ దుసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథర్వేదో సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆకలశేషు ధావతే పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావాప పశవాపోర్ణమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో. పూతో నీళ్లు కలుపుతూ ఓం అనుకోవాలి. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఆయాంతు శ్రీ దేవపూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన దేవం. పూతో నీళ్లు పసుపు వినాయకుడి మీద, అదేవిధంగా కేదారేశ్వర స్వామి వారి చిత్రపటం అయితే చిత్రపటం మీద ఆ పూతో నీళ్లు చల్లాలి. దేవం ఆత్మానం, అదేవిధంగా పూతో నీళ్లు మీ మీద, పూజలో కూర్చున్నటువంటి వాళ్ళ మీద కూడా చల్లుకోవాలి. పూజా ద్రవ్యాన్ని, చుట్టుపక్కల మనం ఏవైతే పూజకి సమకూర్చుకున్నామో సామాగ్రి, ఆ సామాగ్రి మీద కూడా పూతో నీళ్లు చల్లాలి. పూజా ద్రవ్యాన్ని స్థలాంతి సంప్రోక్ష్య. ఇప్పుడు పసుపు వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి పువ్వులు కానీ అక్షతలు కానీ గరికపోచలు కానీ పట్టుకొని ఆ పసుపు వినాయకుడికి నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి. మీరు పట్టుకున్నటువంటి పువ్వులు కానీ అక్షతలు కానీ గరికపోచలు కానీ స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. స్వామివారికి అక్షతలు కానీ పువ్వులు కానీ పూజ చేయండి. శ్రీమహాగణాధిపతయే నమః. ఆవాహయామి. నవరత్నకటి సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. మనం కలశారాధన చేసినటువంటి నీళ్లు పువ్వుతో కానీ ఆకుతో కానీ స్వామివారి మీద నీళ్లు చల్లాలి. పసుపు వినాయకుడి మీద. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శనపయామి స్నానం. ఆ నీళ్లు పసుపు వినాయకుడి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోపశ్యవతమోరస్తస్య భాజదేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయిన్వథా ఆపో జనయథా జనః. శ్రీమహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీళ్లు వేయడం, నీళ్లు చల్లటం ఆపి స్వామివారికి పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం అభివస్త్రా శోధనాన్యర్షాభిధేన సుధగా పూయమాన అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యస్వాన్ రథినో దేవసోమా. శ్రీమహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మీరు పట్టుకున్నట్టు పువ్వులు కానీ అక్షతలు కానీ వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రజముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మీరు పట్టుకున్న పువ్వులు లేదా అక్షతలు పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా తడిపిన గంధాన్ని ఉంగరం వేలుతో కానీ పువ్వుతో ముంచి కానీ స్వామివారి మీద చిలకరించండి. ఓం గంధద్వారాందురాధరిషాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీమహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ పరిమళ చందనం సమర్పయామి. స్వామివారి మీద గంధం వేయండి. ఇప్పుడు గరికపోచలు పువ్వులు అక్షతలు పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పిణీ రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహా ఇమే. శ్రీమహాగణాధిపతయే నమః. దూర్వాక్షత పుష్పై పూజయామి. పట్టుకున్నటువంటి గరికపోచలు కానీ పువ్వులు కానీ అక్షతలు కానీ స్వామివారి మీద వేసి ఇప్పుడు స్వామివారి యొక్క 16 నామాలు చెప్పబోతున్నాం కాబట్టి గరికపోచలు కానీ పువ్వులు కానీ అక్షతలు కానీ స్వామివారికి పూజ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః.
ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశనామాని పూజాం సమర్పయామి. అగరవత్తులు వెలిగించండి. స్వామివారికి ధూపం చూపించండి. వనస్పత్యుర్భవేర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. 2 అక్షతలు దీపం మీద వేసి నమస్కారం చేసుకోండి. సాద్యంద్రవత్ సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దేవం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. స్వామివారి మీద పూతో నీళ్లు చల్లండి. అదేవిధంగా స్వామివారికి ప్రసాదంగా బెల్లము లేదా అరటిపండు అక్కడ ఉంచి ఆ ప్రసాదం మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన బర్హించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార కదలీ ఫల నైవేద్యం సమర్పయామి. ఈ ప్రసాదం స్వామివారికి ఆరగింపు చేసేటట్టుగా 5 సార్లు చెల్లించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. పూతో నీళ్లు పసుపు వినాయకుడి మీద జల్లండి. మధ్యే మధ్యే పానీం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. ముఖసిద్ధ్యర్థం తాంబూలం. 3 ఆకులు చెక్క స్వామివారి పక్కన ఉంచి నమస్కారం చేసుకోండి. ఊగే ఫలైశ్చ కర్పూరైర్నాగవళ్ళీ దళైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి హారతి నిమిత్తం కర్పూరం వెలిగించండి. కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి ఇవ్వండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాని విజిత్య ధీరః నామాని కృత్వా అభివదను యదాస్తే. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హారతి దగ్గర కొంచెం నీళ్లు పువ్వుతో విడిచిపెట్టి హారకి కళ్ళకి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా పువ్వులు కానీ అక్షతలు కానీ గరికపోచలు కానీ పట్టుకొని నమస్కారం చేసుకోండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యప్పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. మీరు పట్టుకున్నటువంటి పువ్వులు అక్షతలు లేదా గరికపోచులు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా దోషులు పట్టి అందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకం చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఎందు తెలిసి ఈ పూజ అయితే చేస్తున్నామో ఎటువంటి ఆటంకం లేకుండా కూడా నిర్విఘ్నంగా కొనసాగి ఆ కేదారేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదము మహాగణపతి యొక్క అనుగ్రహము కలగాలని స్వామివారికి నమస్కారం చేసుకుంటూ 2 అక్షతలు కానీ పువ్వులు కానీ ఆ పసుపు నాయకుడి మీద వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అనేక ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఇప్పుడు దంపతులుగా కూర్చున్నటువంటి వారు మగవాళ్ళ చేతిలో అక్షతలు పట్టుకోండి, ఆ భార్య ఆయన చేతిలో నీళ్లు వేయాలి. లేదు ఒక్కరిగా కూర్చున్నటువంటి వాళ్ళైతే చేతిలోకి అక్షతలు నీళ్లు తీసుకుని ఆ అక్షతలు నీళ్లు నేను చెప్పిన తర్వాత పళ్ళెంలో విడిచిపెట్టాలి. దంపతులుగా కూర్చున్నటువంటి వాళ్ళు మగవాళ్ళు కుడి చేతిలోకి అక్షతలు తీసుకోండి, భార్య ఆయన చేతిలో నీళ్లు వేయాలి. లేదు ఒక్కరిగా పూజలో కూర్చున్నటువంటి వాళ్ళైతే వాళ్ళు కుడి చేతిలోకి అక్షతలు నీళ్లు పట్టుకోండి, నేను చెప్పినప్పుడు పళ్ళెంలో విడిచిపెట్టాలి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అక్షతలు నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. ఇప్పుడు పసుపు వినాయకుడికి పూజ చేసి ఉంటే పువ్వులు కానీ అక్షతలు కానీ గరికి పూజలు కానీ తల మీద వేసుకోండి. సహస్రపరమాదేవి హతమూలా శతాంకురా హర్వగం హరతు మే పాపం దూర్వాతు స్వప్ననాశిని. శ్రీ మహాగణాధిపతయే నమః ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు పసుపు వినాయకుడి పళ్ళాన్ని కొంచెం కదపండి. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ఉద్వాసయామి శోభనకాలే పునరాగమనాయ చ. ఈ వినాయకుడి పళ్ళాన్ని కొంచెం కదిపి ఈశాన్యంలో పెట్టేయండి. ఇంతవరకు మనం పసుపు వినాయకుడిని పూజించుకున్నాం. ఇప్పుడు కేదారేశ్వర స్వామి వారిని పూజించుకోబోతున్నాం. అందరూ కూడా స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. పువ్వులు కానీ అక్షతలు కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి. వందే శంభూమాపతిం సురగరుం వందే జగత్కారణం వందే వన్నకభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినైనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. స్వామివారి చిత్రపటం మీద పువ్వులు కానీ అక్షతలు కానీ వేసి నమస్కారం చేసుకోండి. ఓం అసునీతే పునరస్మాసి చక్షు పునఃప్రాణమిహనో దేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. శ్రీకేదారేశ్వరం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్రపరివార సమేతం కేదారేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి. స్వామివారి చిత్రపటం మీద అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ కేదారేశ్వర స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు. ఇప్పుడు స్వామివారికి పువ్వులు కానీ పత్రి కానీ అక్షతలు కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి. శూలం డమరకుంచైవ దదానం హస్తయుగ్మకే కేదారదేవమీశానం ధ్యాయే త్రిపురఘాతినం. శ్రీ కేదారేశ్వరాయ నమః ధ్యాయామి. మీరు పట్టుకునేటువంటి పువ్వులు స్వామివారి మీద వేసి మళ్ళీ పువ్వులు కానీ అక్షతలు కానీ పత్రి కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి. కైలాస శిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర. శ్రీ కేదారేశ్వరాయ నమః ఆవాహయామి. పువ్వులు స్వామివారి పత్రి కానీ పట్టుకున్నటువంటి పువ్వులు పత్రి స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ 2 అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకోండి. సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారదేవ మద్దత్తం ఆసనం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయ నమః నవరత్నఖచిత సింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః. ఇప్పుడు పూతో స్వామివారి మీద నీళ్లు జల్లండి. శ్రీ కేదారేశ్వరాయ నమః పాదయో పాద్యం సమర్పయామి. అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్తం మయేశ్వర ప్రయచ్చ మే మనస్తుష్టిం భక్తానామిష్టదాయక. శ్రీ కేదారేశ్వరాయ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. స్వామివారి మీద పూతో నీళ్లు జల్లండి. మునిర్భిర్నారద ప్రఖ్యైర్నిత్యమాఖ్యాత వైభవ కేదారదేవ భగవన్ గృహాణాచమనం విభో. స్వామివారి మీద మళ్ళీ పూతో నీళ్లు జల్లండి. శ్రీ కేదారేశ్వరాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. కేదారదేవ భగవన్ సర్వలోకేశ్వర ప్రభో మధువర్కం ప్రదాస్యామి
గృహాణత్వం శుభంకర స్నానం పంచామృతైర్దేవ శ్రితశుద్ధోదకైరపి గృహాణ గౌరీ రమణ త్వద్భక్తేన మయార్పితం. స్వామివారి మీద మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పంచామృతం ఒకసారి పువ్వుతో జల్లండి. శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. నదీ జల సమాయుక్తం మయా దత్తమనుత్తమం స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే. స్వామివారి మీద ఇప్పుడు మామూలు నీళ్ళు పువ్వుతో జల్లండి. శ్రీ కేదారేశ్వరాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు పువ్వులు కానీ అక్షతలు కానీ పత్రి కానీ పట్టుకుని నమస్కారం చేసుకోండి. వస్త్రయుగ్మం సదా శుభ్రం మనోహరమిదం శుభం దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మీరు పట్టుకున్న పువ్వులు పత్రి లేదా అక్షతలు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళీ పువ్వులు కానీ పత్రి కానీ పట్టుకోండి. స్వర్ణయజ్ఞోపవీతంచ కాంచనంచోత్తరీయకం రుద్రాక్షమాలయాయుక్తం దదామి స్వీకురు ప్రభో. శ్రీ కేదారేశ్వరాయ నమః యజ్ఞోపవీత ఉత్తరీయార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. పట్టుకున్నట్టు పువ్వులు కానీ పత్రి కానీ స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. స్వామివారి మీద పువ్వుతోని లేదా వేలుతోని గంధం జల్లండి. సమస్త గంధ ద్రవ్యానాం దేవత్వమసి జన్మభూ భక్త్యా సమర్పితం ప్రీత్యా మయా గంధాదిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయ నమః గంధాన్ ధారయామి. ఇప్పుడు అక్షతలు పట్టుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి. అక్షతోషి స్వభావేన భక్తానాం అక్షతం పదం దదాసి నాతమద్దత్తై రక్షతై ప్రీయతాం భవాన్. శ్రీ కేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. పట్టుకున్నటువంటి అక్షతలు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పువ్వులు పట్టుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి. కల్పవృక్ష ప్రసూనైస్త్వం పూర్వైరభ్యర్చిత సురైః కుంకుమైః పార్థివైర్రేభిః ఇదానీం మర్చ్యతే మయా. శ్రీ కేదారేశ్వరాయ నమః పుష్పాణి పూజయామి. పట్టుకున్నటువంటి పువ్వులు స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. స్వామివారి మీద పువ్వులు కానీ అక్షతలు కానీ వేస్తూ ఉండండి. తతః ఇంద్రాది లోకపాల పూజాం కుర్యాత్. ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరుతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం కుబేరాయ నమః, ఓం ఈశానాయ నమః. శివస్య దక్షిణభాగే బ్రహ్మణే నమః, ఉత్తరభాగే విష్ణవే నమః, మధ్యే కేదారేశ్వరాయ నమః. ఇప్పుడు స్వామివారికి కొద్దిగా అక్షతలు పూజ చేస్తూ ఉండండి. అథ అంగపూజ అనగా స్వామివారి శరీరంలో ఉండేటువంటి భాగాలన్నిటికీ కూడా మనం పూజ చేస్తూ ఉన్నాము కాబట్టి అక్షతలు వేస్తూ పూజ చేయండి. ఓం మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి. ఓం ఈశ్వరాయ నమః జంఘే పూజయామి. ఓం కామరూపాయ నమః జానుని పూజయామి. ఓం హరాయ నమః ఊరు పూజయామి. ఓం త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి. ఓం భవాయ నమః కటిం పూజయామి. ఓం గంగాధరాయ నమః నాభిం పూజయామి. ఓం మహాదేవాయ నమః ఉదరం పూజయామి. ఓం పశుపతయే నమః హృదయం పూజయామి. ఓం పినాకినే నమః హస్తాన్ పూజయామి. ఓం శివాయ నమః భుజౌ పూజయామి. ఓం శితికంఠాయ నమః కంఠం పూజయామి. ఓం విరూపాక్షాయ నమః ముఖం పూజయామి. ఓం త్రినేత్రాయ నమః నేత్రాన్ పూజయామి. ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శర్వాయ నమః శిరః పూజయామి. ఓం చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి. ఓం పశుపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు స్వామివారికి పువ్వులు పత్రి అక్షతలు అన్నీ కూడా పూజ చేస్తూ ఉండండి. ఇప్పుడు అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కవర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపానయే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః,
ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కబర్దినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణయే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం స్వరమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హవిషే నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం దుర్ధర్షాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వనే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాససే నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమథాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థాణవే నమః, ఓం అహిర్బుద్ధ్యాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం అజాయ నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం సాంబాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంతభిదే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రభిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదాయ నమః, ఓం త్రివర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, శ్రీకేదారేశ్వరాయ నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు ఏదైతే తోరానికి మనం పూజకని తెచ్చుకున్నామో ఆ తోరాన్ని స్వామివారికి దగ్గరగా ఉంచి ఆ తోరానికి పూజ చేయండి. ఓం శివాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం వాహాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం మహాదేవాయ నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం వృషభధ్వజాయ నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం గౌరీశాయ నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం రుద్రాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం పశుపతయే నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం భీమాయ నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం త్రయంబకాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఓం నీలలోహితాయ నమః దశమ గ్రంథిం పూజయామి. ఓం హరాయ నమః ఏకాదశ గ్రంథిం పూజయామి. ఓం స్మరహరాయ నమః ద్వాదశ గ్రంథిం పూజయామి. ఓం భవాయ నమః త్రయోదశ గ్రంథిం పూజయామి. ఓం శంభవే నమః చతుర్దశ గ్రంథిం పూజయామి. ఓం శర్వాయ నమః పంచదశ గ్రంథిం పూజయామి. ఓం సదాశివాయ నమః షోడశ గ్రంథిం పూజయామి. ఓం ఈశ్వరాయ నమః సప్తదశ గ్రంథిం పూజయామి. ఓం ఉగ్రాయ నమః అష్టాదశ గ్రంథిం పూజయామి. ఓం శ్రీకంఠాయ నమః ఏకోనవింశతి గ్రంథిం పూజయామి. ఓం నీలకంఠాయ నమః వింశతి గ్రంథిం పూజయామి. ఓం కేదారేశ్వరాయ నమః ఏకవింశతితమ గ్రంథిం పూజయామి. శ్రీకేదారేశాయ నమః నానావిధ పరిమళ పుష్పాణి పూజయామి. ఇప్పుడు అగరవత్తులు వెలిగించి స్వామివారికి ధూపం చూపించండి. దశాంగ ధూపముఖ్యంచ యంగార వినివేశితః ధూపః సుగంధైరుత్పన్నః త్వాం ప్రీణయతు శంకర.
శ్రీకేదారేశ్వరాయ నమః ధూపమాఘ్రాపయామి. స్వామివారికి ధూపం చూపించిన తర్వాత అక్షతలు కొద్దిగా దీపానికి వేసి దీపానికి నమస్కారం చేసుకోండి. యోగినాం హృదయేష్వేవ జ్ఞానదీపాంకురో హ్యసి బాహ్యదీపో మయా దత్తః గృహ్యతాం భక్తిగౌరవాత్. శ్రీకేదారేశ్వరాయ నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారి మీద పూతో నీళ్లు చల్లండి. అదేవిధంగా స్వామివారికి ప్రసాదంగా సిద్ధం చేసుకుంటున్న నైవేద్యాలన్నీ కూడాను స్వామివారికి దగ్గరగా ఉంచండి. అదేవిధంగా కొబ్బరికాయ, అరటిపళ్ళు, అదేవిధంగా మీకు ఆచారంగా వస్తున్నటువంటి బూర్లు కానీ అరిసెలు కానీ అదేవిధంగా ఇతర రకాలైనటువంటి పళ్ళు అన్నీ కూడా స్వామివారికి ప్రసాదానికి నైవేద్యానికి సిద్ధం చేసుకోండి. సిద్ధం చేసుకున్నటువంటి తర్వాత ఆ ప్రసాదాల మీద పూతో నీళ్లు చల్లండి. త్రైలోక్యమపి నైవేద్యం నతే తృప్తిస్తథా బహిః నైవేద్యం భక్తవాత్సల్యాత్ గృహ్యతాం త్రయంబకత్వయా. శ్రీకేదారేశ్వరాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. స్వామివారికి 5 సార్లు ఆ ప్రసాదం చూపించండి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః. పూతోని నీళ్లు చల్లండి స్వామివారి మీద. మధ్యే మధ్యే పానీం సమర్పయామి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. తాంబూలం 3 ఆకులు చెక్క స్వామివారికి దగ్గరగా తాంబూలం ఉంచండి. నిత్యానందస్వరూపస్త్వం యోగిహృత్కమలే స్థితః గౌరీశ భక్త్యా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీకేదారేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి హారతి ఇవ్వాలి కాబట్టి కర్పూరం వెలిగించండి. స్వామివారికి హారతి ఇవ్వండి. దేవేశ చంద్రశంకాశం జ్యోతిసూర్యమివోదితం భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనమిదం శివ. శ్రీకేదారేశ్వరాయ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. హారతికి పక్కగా కొంచెం నీళ్లు విడిచిపెట్టి అందరూ కూడా హారతి చూచి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా పువ్వులు కానీ అక్షతలు కానీ పత్రి కానీ పట్టుకొని నిలబడండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు. 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. భూతేశ భువనాదీశ సర్వదేవాది పూజిత ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు. శ్రీకేదారేశ్వరాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. మీరు పట్టుకున్నటువంటి పువ్వులు లేదా అక్షతలు పత్రి స్వామివారి మీద వేసి నమస్కారం చేసుకోండి. అదేవిధంగా స్వామివారికి మనస్ఫూర్తిగా ఎందు తెలిసి ఈ పూజ చేసుకుంటున్నామో మనకు ధార్మికమైనటువంటి కోరికలు ఏమైనా ఉంటే తీరాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులకు మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర శర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే. శ్రీకేదారేశ్వరాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. అదేవిధంగా స్వామివారికి పూజించినటువంటి తోరాన్ని తీసి చేతికి కట్టుకోండి, కుడి చేతికి కట్టుకోండి. అభీష్ట సిద్ధిం కురు మే శివావ్యయ మహేశ్వర భక్తానామిష్టదానార్థం మూర్తి కృతకళేవర. కేదారదేవదేవేశ భగవన్ అంబికాపతే ఏకవింశత్ దినే తస్మిన్ సూత్రం గృహ్ణామ్యహం ప్రభో. స్వామివారికి పూజ చేసినట్టు తోరాన్ని తీసుకొని కుడి చేతికి కట్టుకోండి. అభీష్ట సిద్ధిం కురు మే శివావ్యయ మహేశ్వర భక్తానామిష్టదానార్థం మూర్తి కృతకళేవర. కేదారదేవదేవేశ భగవన్ అంబికాపతే ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్ణామ్యహం ప్రభో. ఆయుష్య విద్యాంచ తథా సుఖంచ సౌభాగ్యమృద్ధిం కురు దేవదేవ. సంసారఘోరాంబునిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. తోరం కట్టుకున్నటువంటి తర్వాత వాయినదానం ఇవ్వటం అలవాటుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వాయినదానాన్ని బ్రాహ్మణులకు కానీ అదేవిధంగా ముత్తైదువులకు కానీ వాయినదానం ఇవ్వడం ఆచారంగా ఉంది. కాబట్టి ఆ ఆచారంగా ఉన్నటువంటి వాళ్ళు మీరు చేసినటువంటి బూర్లు లేదా అరిసెల్లో 21
ఒక ఆకులో కానీ ఒక పళ్ళెంలో కానీ ఉంచి బ్రాహ్మణుడికి కానీ ముత్తైదుకి కానీ అందులో తాంబూలం ఉంచి ఇవ్వండి. కేదార ప్రతిగృహ్ణాతు కేదారో వై దదాతి చ కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమో నమః. కేదార ప్రతిమా యస్మాద్రాజ్య సౌభాగ్యవర్ధిని తస్మాదస్యాః ప్రదానేన మమాస్తు శ్రీరచంచలా. అదేవిధంగా దంపతులుగా కూర్చున్నటువంటి వాళ్ళు మగవారు కుడి చేతితో అక్షతలు తీసుకోండి, భార్య భర్త చేతిలో నీళ్లు వేయండి. లేదు ఒక్కరిగా కూర్చున్నటువంటి వాళ్ళు కుడి చేతులకు అక్షతలు నీళ్లు పట్టుకుని నేను చెప్పినప్పుడు ఆ అక్షతలు నీళ్లు పళ్ళెంలో కానీ ఒక ఆకు మీద కానీ విడిచిపెట్టండి. యస్య స్మృత్యాజనామోక్త్వా తప పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాది సద్యో వందేమోచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ కేదారేశ్వర సుప్రీత సుప్రసన్న వరదో భవతు. ఆ అక్షతల నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. శ్రీ కేదారేశ్వర స్వామి దేవతా ప్రసాద సిద్ధిరస్తు. స్వామివారికి పూజ చేసినట్టు పువ్వులు కానీ పత్రి కానీ అక్షతలు కానీ తల మీద వేసుకోండి. అత కథా ప్రారంభ. ఇంతవరకు మనం శ్రీ కేదారేశ్వర స్వామి వారి పూజ చేసుకున్నాం. ఇప్పుడు కథ చెప్పుకోబోతున్నాం కాబట్టి అందరూ కొద్దిగా అక్షతలు పట్టుకొని కథ శ్రద్ధగా వినండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్థావ్యవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతమును కూర్చి చెబుతాను, శ్రద్ధగా వినవలసింది అని సూతుడు సౌనికాదిములకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుండై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచూ ఉండిరి. దేవ మునిగణములు శివుణ్ణి స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్య చంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. రసాల సాల తమల వకుళ నారికేల చందన పనస జంబూ వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయమకుట కాంతులతోనూ వెలుగుతున్నటువంటి నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు కూడా పులకిస్తూ ఉన్నాయట. అట్టి ఆనంద కోలాహలములో భృంగురుటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగిన. అతడు వినోద సంభరితమైనటువంటి నాట్యగదులతో సభాసదులను శివుణ్ణి కూడా మెప్పించుచుండెను. శివుడు అతన్ని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగురుటిని తమ అమృతహస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనందు భృంగి మొదలుగా గల వందిమాగదులు శివునికి ప్రదక్షిణ చేసి నమస్కరించారు. ఇది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాథ, నన్ను విడిచి మీకు మాత్రమే ఎలా నమస్కరించిరి? ఆటపాటలతో మేము మెప్పించి మీ నుండి నన్ను వేర్పరిచి ఇట్లేలా చేసితిరి అని ప్రశ్నించింది. అంతటా సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకుని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనము కలుగజేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చేట. సాక్షాత్ పరమేశ్వరుడు ఇల్లాలనియుండి కూడా ఆ దండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలను అని కోపగించుకుని ఈశ్వరునితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించుకున్నటకై తపస్సును చేయటానికి నిశ్చయించుకుంది పార్వతీదేవి. అప్పుడు పార్వతీదేవి ఆ కైలాసాన్ని విడిచిపెట్టి శరభశార్దూల గజములు, అదేవిధంగా పెక్కుర వృక్షములతోనూ అనేక ఫల పుష్పాదులతోనూ కూడుకున్నటువంటి సస్యశ్యామలమైనటువంటి గౌతమాశ్రమానికి చేరుకున్నదట.
ఆశ్రమవాసులందరూ కూడా ఆమెను చూచి అతిథి మర్యాదలన్నీ కూడా ఉనర్చి, తల్లి నీవెవరవు, ఎవరిదానవు, ఎచటి నుండి వచ్చితివి, నీ రాగగల కారణం ఏమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించింది. యజ్ఞయాగాది కృతులచే పునీతమైనటువంటి గౌతముని ఆశ్రమమున నియమ నిష్ఠాగరిష్ఠురాలి అల్లారుంటే ఓ పుణ్యపురుషులారా, నేను హిమవంతుని యొక్క పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుడు ఇల్లాలని, శివుని సతిగా నా నాథునితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి తపస్సు చేయి సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అని పార్వతీదేవి చెప్పిందిట. మహర్షులారా, ఓ జగత్కళ్యాణాభిలాషులారా, నేను ఆశించినటువంటి ఫలమును పొంది శివుని అర్ధాంగని తరించుటకు తగిన వ్రతమేమైనా ఉంటే ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకున్నదట. అప్పుడు గౌతమ మహాముని, పార్వతి, ఈప్సితార్థమైనటువంటి ఉత్తమమైన వ్రతం ఉన్నది, అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు. వ్రత విధానాన్ని వివరించమని పార్వతీదేవి గౌతముడిని కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష అష్టమి యందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైనటువంటి మనస్సుతో మంగళకరమైనటువంటి ఏకవింశతి దారముతో చేతికి తోరమును కట్టుకొని షోడశోపచార విధులతో పూజను నిర్వర్తించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. మరునాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు కూడా పూజాక్రమంతో కేదారేశ్వరుని ఆరాధించాలి. ధాన్యరాశిని పోచి అందు పూర్ణకుంభము నుంచి 21 పర్యాయముల సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దాన్ని కప్పి ఉంచి నవరత్నములు కానీ బంగారము కానీ ఉంచి గంధ పుష్పాక్షల చేతను పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములు కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షుల చేత పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు, కదలీ ఫలాలు, పనసలు కూడా ఆరగింపచేసి తాంబూల దక్షిణలు ఇచ్చి వారిని సంతృప్తిని పరచాలి. ఈ తీరుగా ఎవరైతే వ్రతం చేస్తారో వారికి శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగుజేయనని గౌతముడు పార్వతీదేవికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానాన్ని అనుసరించి పార్వతీదేవి కేదార వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతోషించి ఆమె అభీష్టానుసారము తన శరీరంలో సగభాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహించాడు. అంతా జగదంబ సంతుష్టురాలి తన భర్తతో కలుసుకుని నిజ నివాసమైనటువంటి కైలాసానికి అమ్మవారు వెళ్ళిపోయిందిట. కొంతకాలానికి శివభక్తపరాయణుడైనటువంటి చిత్రాంగదుడు అనేటువంటి గంధర్వుడు నందికేశ్వరుని వలన ఈ కేదారస్వామి యొక్క వ్రతాన్ని, దాని మహత్తును కూడా విన్నటువంటి వాడే మనుష్యలోకంలో కూడా దాన్ని వెల్లడి చేయగోరి ఈ భూమి మీదకి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు వజ్రదంతుడికి ఈ కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతానాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. తదనంతరము కూడా ఉజ్జయిని నగరంలో ఉండేటువంటి వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అను 2 కుమార్తెలు ఉన్నారట. వారిద్దరూ కూడా ఒకనాడు తండ్రిని చేరి, తండ్రి మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞయమని అడిగారు. అందుకు ఆయన, బిడ్డలారా, నేను దరిద్రుడును, సామాన్లు కూడా సమకూర్చలేనటువంటి వాడిని, మీరు ఆ ఆలోచనని మానుకోండి అని చెప్పి అన్నట్ట. అప్పుడు వాళ్ళు అన్నట్ట, తండ్రి మేము సామాగ్రి ఏ విధంగానైనా సంపాదించుకుంటాం, మీరు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి అడిగారట. అడిగ్గానే ఆ తండ్రి అనుగ్రహించాడు. ఆ విధంగా వారి శక్తిని అనుసరించి స్వామి యొక్క పూజల్ని యథాశక్తిగా ఆచరించారట. అప్పుడు శివుడు సాక్షాత్కరించి వారికి అష్టైశ్వర్యములు, మంచి రూపాన్ని కూడా ప్రసాదించి మాయమైపోయారట. అప్పుడు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయస్సు వచ్చింది. సౌందర్యవైతైనటువంటి ఆ వైశ్యపుత్రికల్లో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు కూడా వివాహం చేసుకున్నారట. వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితోనూ రాజభోగాలతో కూడాను పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్యం కలిగినటువంటి మదోన్మత్తురాలై కేదారస్వామి యొక్క పూజను మర్చిపోయిందిట. ఆ కేదార వ్రతాన్ని మర్చిపోవటం వల్ల ఈశ్వరానుగ్రహాన్ని కోల్పోయింది. ఆమె భర్త యొక్క కోపానికి గురయ్యింది. ఆమె భర్త ఆమెను, ఆమె కుమారుడిని కూడా రాజ్యం నుంచి వెడలగొట్టాడు. ఆమె పడరాని పాటలు కూడా పడుతూ ఒక అడవిలో బోయవాడింట్లో ఆశ్రయం పొంది ఉన్నదట. ఒకరోజు ఆమె తన కుమారుణ్ణి పిలిచి, నాయనా
నీ పెదతల్లి అయినటువంటి ఉజ్జయినీపుర మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని చెప్పు, ఆవిడ నీ సహాయం అర్థించు, కొంత ధనం తీసుకుని రా అని చెప్పిందిట. అతడు ఉజ్జయినికి వెళ్ళడం, వాళ్ళ దుస్థితిని కూడా అంతా కూడా చెప్పడం జరిగింది. ఆమె కొంత ధనాన్ని కుమారుడికి ఇచ్చి పంపిందిట. అతడు తిరిగి వస్తూ ఉంటే మార్గమధ్యంలో ఈశ్వరుడే దొంగ రూపంలో వచ్చి వాడిని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొట్టేట. అతడు జరిగిన దానికి మిక్కిలి బాధపడి మరలా పెదతల్లి వద్దకు వెళ్ళి జరిగిన దాన్ని వివరించి దానికి ఆవిడ కూడా బాధపడి మరలా కొంత ధనాన్ని ఆ పిల్లాడికి ఇచ్చి పంపిందిట. ఆ పర్యాయం కూడా మార్గమధ్యంలో దొంగ రూపంలో వచ్చినటువంటి ఈశ్వరుడు ఆ ధనాన్ని దొంగలించుకుని పోయేట. మరలా అతడు పెదతల్లి వద్దకు వెళ్ళి బయలుదేరగా అప్పుడు ఈశ్వరుడు అంతర్వాహినిగా చెప్తున్నట్టు, ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెదతల్లిని అడిగి ఈ సొమ్ము తెచ్చుకున్నప్పటికీ కూడా నీ తల్లి ఈ కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించేట స్వామివారు. ఆ మాటలు విన్నటువంటి అతడు తిన్నగా పెదతల్లి వద్దకు పోయి తాను విన్నటువంటి మాటలను యథావిధంగా ఆవిడికి తెలిపేట. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతాన్ని చేయించి డబ్బిచ్చి పంపిందిట. తల్లితో కూడా కేదార వ్రతాన్ని చేయవలసిందిగా చెప్పమన్నదిట. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్దతల్లి ఇచ్చినటువంటి సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసింది అని చెప్పి పెద్దమ్మ చెప్పినటువంటి మాటలు చెప్పాడు. గుర్తు కలిగినటువంటి భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త తిరిగి మంది మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి కూడా రాజధానికి తీసుకుని వెళ్ళేట. భాగ్యవతి ప్రతి సంవత్సరము కూడా కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతోనూ కూడా జీవిస్తూ ఉన్నది. ఎవరైతే ఈ కేదార వ్రతాన్ని నియమనిష్ఠులతో కల్పోక్తంగా చేస్తారో, ఎవరైనా ఈ కథను చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు కూడా లేనటువంటి వారే సుఖంగా జీవించి అంత్యమును శివసాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పి మనకి సూత మహర్షి శౌనకాది మహర్షులతో తెలియజేశారు. మనం ఏవైతే అక్షతలు పట్టుకున్నామో ఆ అక్షతలు కొద్దిగా స్వామివారి మీద వేసి మిగిలిన మీ తల మీద వేసుకోండి. ఇప్పుడు కర్పూరం వెలిగించి స్వామివారికి నీరాజనం సమర్పించండి. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నీళ్ళు విడిచిపెట్టి హారతి తీసుకోండి. అదేవిధంగా ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ప్రాంతాచారంగా కానీ కులాచారంగా కానీ కొంతమంది ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి దీపావళి రోజు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది కార్తీక మాసంలో సోమవారం నాడు కానీ కార్తీక పూర్ణంకి కానీ ఈ వ్రతం చేయడం ఆచారంగా ఉంది. కాబట్టి ఎవరి కులాచారాన్ని కానీ ప్రాంతాచారాన్ని కానీ అనుసరించి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అని చెప్పి కోరుకుంటున్నాం. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.